జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇప్పుడు జీవన శైలిలో మనం ఒకసారి గమనించినట్టయితే కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు. పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు, చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు. మరొకటి, పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి, వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక సంబంధంలో కావచ్చు. లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో ఉండిపోవటం, ఆ బంధానికి విడిపోలేనటువంటి తత్వం, ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక, అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అవుతుంది. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణాలు పెద్దవారి యొక్క బలవంతం, లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్, లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోరికి నచ్చి చేసుకునేటువంటి విధానం, ఇవి పెళ్లి చేసుకోవడం. ఇకపోతే పెళ్ళి అవుతుంది, అటు ఇటుగానో విడిపోతారు. బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు. లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా, పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు. లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు. ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వాడికి బానిసైపోతూ ఉంటారు. ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి. కులము, మతము, ఆస్తులు, అంతస్తులు, మనసు, వేరేక పరిచయాలు, అభిప్రాయాల భేదాలు, ఆదాయం, డబ్బులు, పేరెంట్స్ విషయాలు, వాల్యూస్, ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్లికి ముందున్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా? ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా, అసలు ఏం నడుస్తుంది సమాజంలో, మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, వాల్యూస్ ఏంటి, సనాతన ధర్మం ఏంటి, అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి, బాంధవ్యాలేంటి, వాల్యూస్ ఏంటి, అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి. భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి, ఆచారాలకి, ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి. అటు 7 తరాలు, ఇటు 3 తరాలు అంటారు. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అవన్నీ ఏమవుతుంది? ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు. మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి? పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది? సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక 30% పెళ్లి చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగా. ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు? పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు కొంతమంది, పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయారు కొంతమంది. వెలిగేషన్స్, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ పోవటం, ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము. ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం, అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం, ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్ళటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా, మరీ గుప్తంగా లేకుండా, విచ్చలవిడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వెలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం, విడిపోవడం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది. భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపునటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా అమ్మాయికి ఏం తక్కువ, నీకుతో పాటు సంపాదిస్తుంది, ఆమెను ఎందుకు అనాలి, ఆవిడకో ఫ్రీడమ్ కావాలి. భార్య ఏమని అంటే భర్త తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. నా కొడుకు ఏం తక్కువ అండి, అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు, పిల్లల్ని చూసుకునే అవసరం లేదు, మళ్ళీ కోటీసులు ఇచ్చే సంబంధం వస్తుంది. ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక, అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు? ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? అసలు కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? అసలు ఈ జీవోలన్నీ ఏంటి? ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్? ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదా అండి? మన వ్యవహార పూరితలు బాగాలేవా అండి? వారి జీవితకాలం బతకలేదా అండి? మరి ఈ రోజులు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు విడిపోతారు? జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా? అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతూ ఉంటారా? వీరికి కంపాటబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా?
లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా? అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత క్లుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు? అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది? ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో, ఏ దశాంత దశలు నడిస్తేనో, కంఫర్టబుల్ లేకపోతేనో, లవ్ మ్యారేజ్ వలన, పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి భార్య భర్తలు సంబంధం ఏర్పడిన తర్వాత విడిపోతుంటారు. ఈ మధ్యన మనం చూస్తూ ఉంటాం. అయితే వృశ్చిక రాశి వారు విడిపోవడానికి గల కారణాలు ఏమున్నాయో ఒకసారి గమనించినట్టయితే కనుక వారి గోచార ప్రకారంగా గనక గమనించినట్టయితే వారికి పెళ్లి ఎప్పుడు అవుతుందో అసలు మనం గమనించినట్టయితే కనుక వీరికి వృశ్చిక రాశి కాబట్టి 22 నుంచి 25 సంవత్సరాల్లో పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అయితే బుధుని దశలో వీరికి మ్యారేజ్ అవుతుంది. ఒక్కొక్కరికి రవి దశలో పెళ్లి అవుతుంది. ఈ 2 దశలో పెళ్ళైన వారికి ఖచ్చితంగా విడిపోతారు. ఇకపోతే గోచార ప్రకారంగా వీరికి రవి 2-4 స్థానాల్లో ఉన్నా, శని 2-6 స్థానాల్లో ఉన్నా, కుజుడు 2-6-8-10 స్థానాల్లో ఉన్నా కూడా విడిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపెడుతూ ఉంది. ఇకపోతే భార్య మీద కన్నేసినటువంటి భర్తలు, భర్తల మీద కన్నేసినటువంటి భార్యలు కాదు, ఎదుటి మూడో వ్యక్తి వీరి మీద కన్నేయడం ద్వారా కూడా సంసారంలో ఇబ్బందులు వస్తాయి, విడిపోతారు. అలానే తెలిసి తెలియకుండా వారి ఆఫీసులోనో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల కూడా విడిపోతారు. ఇక అందంగా ఉన్నటువంటి భార్య ఉంది, అందంగా ఉన్న భర్త ఉన్నారని చెప్పేసి వీరి బాధ్యత తీసుకున్నటువంటి గుణానికి అలవాటు పడిపోయేసి ఎదుటి వారు ఏదైనా కన్నేసి వీరి మీద వారింతలో వాడే రావాలి అని చెప్పేసి ఈ భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసి వారిని లాగేయటం, అలాంటిది హిప్నాటిజం చేయడం, వశీకరణ చేయడం, బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు ఉపయోగించేసి దగ్గర చేసుకోవడం, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, డబ్బు సమస్య, వ్యామోహం సమస్య, వృత్తిపరంగా అలానే టైం ఇవ్వలేదని కొంతమంది, అలానే ఎక్కడో ఉండి 2 జాబులు చూసుకుంటూ కొంతమంది ఎన్నో రకాలైన సమస్యలతో విడిపోతూ ఉంటారన్నమాట. చెప్పుడు మాటలు వినడం, ఆశపడడం, కట్నాలు ఇవ్వలేదు అనుకోవడం, అతిగా కట్నం కావాలనుకోవడం, విదేశాలకు వెళ్ళాలనుకోవడం, ఎన్నో రకాల సమస్యలతో విడిపోయేటువంటి వృశ్చిక రాశి వారికి కొంతమేర దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కనుక ముందుగా మీకున్నటువంటి ఎఫ్ఐఆర్స్ కానీ, చెడు వ్యసనాలు గురించి కానీ దూరం అవ్వాలి. అలా దూరం అయితే కనుక ఖచ్చితంగా మీరు విడిపోకుండా బాంధవ్యం నిలబడుతుంది. అలానే మీకు అన్ని రకాల సంబంధాలు కూడా తెగదించుకొని భార్య భర్త బాగుండేలా ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా విడిపోయి ఉన్నారా, కోర్టు వరకు విషయాలు వెళ్ళినాయా, మీ అందరూ కూడా బాగుండాలంటే చిన్నమారి ప్రయోగం చేయండి. అలాంటి వారు ఉన్నారంటే కనుక ఇదిగోండి ఈ యొక్క కియామాల, ఇది అన్ని రకాల స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. భార్యాభర్తల బంధం విడిపోతే కూడా దగ్గరయ్యేదానికి, కలిపేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మన దగ్గర చాలా రకాలుగా అవైలబుల్ ఉంటాయి, లభ్యపడతాయి అనమాట. ఇక ఎవరికైనా కావాలనుకుంటే మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక అది ఆరావళి కాటుక, ఈ కాటుకని ధరించడంతో పిల్లలు పెద్దలు ఎవరైనా ధరించి, పిల్లలకైతే కనుక నేలపట్టుతాను, అలానే దిష్టి దోషాలు అనిపోతే, పెద్దలకైతే కనుక భార్యాభర్తలు విడిపోతే దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాటుకను కూడా ధరించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సోపు, ఏదైనా భార్యలో కానీ భర్తలో కానీ సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ వచ్చినాయా, వారిలో లోపాలు ఏమైనా వచ్చినాయా అంటే కనుక ఇది సోపు, ఈ సోప్ అప్లై చేసుకోవడం, చేయించడం ద్వారా కూడా వారిలో ఉన్నటువంటి సిమ్టమ్స్, రాంగ్ సిమ్టమ్స్ అన్నీ కూడా పోయి మన మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ లభ్యపడతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు చిన్న పరిహారాల కోసం దగ్గర పరిహారాలు చేసుకోండి, అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాలు కూడా తగ్గట్లేదు కనుక ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించండి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు, 5 ఇళ్లలో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి, ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి.
తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం, అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్టుకు కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే. ఈ రాశివారు అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి, తెల్ల జిల్లేడు ఏరు చిన్నది, నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని భోజపత్రం అని ఉంటుంది, మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. భోజపత్రం అంటారు. చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట. పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా, అది భోజపత్రం అంటారు. మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది. అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు, ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి. రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి. ఆ పేరుకి ఈ పేరుకి మధ్యన స్వస్తిక్ వేయండి. స్వస్తిక్ వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి. ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా 8 ఇంటూ గీయాలి. 8 రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన. అది రెడ్ ఇంక్ పెన్ అయినా, బ్లూ ఇంక్ పెన్ అయినా, బ్లాక్ ఇంక్ పెన్ అయినా రాయొచ్చు. ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ, పసుపు కొమ్ములు 2 పోకలు ఒక్కలు, జాజికాయ ఒకటి, దాంతోపాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక 3 దోసెట్లు బియ్యం, ఇలా 3 గుప్పెట్లు బియ్యం, దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, ₹1 కాయిన్, దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు, జాజికాయ, ఒక్కలు, ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి. ఎర్రదారంతో ముడుపు కట్టండి. ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి. రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి. భార్యాభర్తలు కలవటానికి, ఇది విడిపోయి ఉంటే కలవటానికి. గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి. పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగల్ చేయండి. 3 రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని 3 రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం అయితే మీకోసం. ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది, పెళ్లి కానివరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది. అలానే ఈ పరిహారం చేసుకోండి. అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మీకున్నటువంటి కుజదోషం
కాలసర్పదోషం, నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశమనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మీకు వైట్ కలర్ దారం తీసుకోండి. తీసుకొని మీరు ఎంతైతే హైట్ ఉంటారో అంత హైట్ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు మీరు 7 టైమ్స్ లేదా 11 టైమ్స్ పోగులు వేయండి. జంజం పోగులు వేస్తాం కదా అట్లాగా. ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి. అన్నీ కలిపేసి ఈ 11 దానికి పసుపు రాయండి. ఈ పసుపు రాసినటువంటి దారానికి 2 పేటలు వేయండి. ఇట్లా చేస్తే 2 పేటలు అవుతాయి. ఈ 2 పేటలు వేయండి. 2 పేటలు వేసినటువంటి దారానికి రాగిలో కానీ, పంచలోకాలు కానీ, సిల్వర్లో కానీ 2 పాములు, జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి, ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రతిమ అంటే రూపు ఒకటి తీసుకోండి. ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి. దానికి అడ్డంగా కట్టేసేయాలి. బంధన అన్నట్టుగా, బంధన అంటే ఇలా కట్టాం, అడ్డంగా కడతాం బంధన. ఈ బంధన అనేది దానికి కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక 3 రోజులు నిద్ర చేయండి. అలాంటి సమయంలో కలవద్దు, అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి, నేల పడక చేయాలి. చాప మీద పడుకుంటే మంచిది, మంచం మీద పడుకోవద్దు. ఈ 3 రోజులు కూడా మీ పక్కలో పెట్టుకొని పడుకోండి. తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకోండి. 3 రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు, మంగళవారం రోజు మొదలుపెట్టండి. ఈ 3 రోజులు సాయం సంధి వేళ మొదలుపెట్టండి. ఈ 3 రోజులు నాన్ వెజ్ భుజించకండి. వెజ్లో కూడా ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ తినకండి. ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ ఇవి తినకండి. నాన్ వెజ్లో ఫిష్ కానీ, మటన్, చికెన్ ఏం తినొద్దు. మామూలు శాకాహారిగా ఉండండి. పాలు కూడా తాకండి. ఎగ్స్ కూడా తినకండి. ఈ 3 రోజులు దీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర. ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు, మామూలుగా అయితే వెళ్ళండి. ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారెడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి. ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ 2 చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ, పంచలోకాలు కానీ, సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధనం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా, ఆ పడగ తీసుకొని కట్టేసేయండి. కట్టేస్తారు కదా, ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి. పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి. 2 అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడిగిలిది పెట్టేసి కట్టేసేయండి. ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ, నిలువ ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి. వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు, కాలసర్పదోషం, నాగదోషమే కాదు, భార్యాభర్తలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో పశాపంచలు అవుతాయి. ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు, మీ భార్య మీ దగ్గరికి వస్తుంది. ఈ రెమెడీకి మాత్రం గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్న జీవితం, బొగ్గుపాలు చేసుకోకండి. భార్యాభర్తలు ఎల్లకాలం కలుసుకునేలాగా ప్రయత్నం చేయండి. ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా, ఈ పరిహారం చేయండి. విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వచ్చేస్తాడు. ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి, చెమ్ము, గ్లాసు, పాత్ర ఏదైనా తీసుకోండి. తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా, ఆ మూత కింద పెట్టండి. సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి, బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి. గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటికి వెళ్ళే దారిలో గడప పక్కన, లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్. కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా, మోదుగాకు వేయండి. మోదుగాకు పైన మూత పెట్టేసేయండి. చిన్న ఇట్లా పెట్టేసేయండి మూత ఎలికల. దాంట్లో పాత్ర, గ్లాసు, చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి. నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి, రోజ్ పువ్వు ఒకటి వేయండి. ప్రతిరోజు నీళ్లు మార్చండి, పువ్వులు మార్చండి. దాంట్లో ఒక జాజికాయ వేయండి. మిరియాలు ఒక 4 వేయండి. తెల్ల ఆవాలు ఒక 4 వేయండి. మెంతులు ఒక 4 వేయండి. ఇవి వేసి నీళ్ళు అక్కడ పెట్టేయండి. ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి. ఇది వేరు, ఇది వేరు, 2 చేయండి. ఈ 2 చేస్తూ నాగపడిగలు కానీ, మానసదేవి అమ్మవారు కానీ, సుబ్రహ్మణ్య స్వామివారు కానీ, పుట్ట దగ్గర కానీ, కుమారస్వామి, అయ్యప్పవారి స్వామి,
ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలివిడి అంటే అందరికీ తెలుసా? తెలియకపోతే బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి, ఒక 2 గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి, అవి ఒక వస్త్రంలో, కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత. ఓ 4 గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలివిడిలో కలపండి. బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఏ సమస్య అయితే భార్యాభర్తల మధ్యన ఉందో ఆ సమస్య విడిపోవాలని. ఇవన్నీ కూడా మీరు ఒక 21 రోజు చేయండి. ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇలా చిటికలో అయిపోతుంది. కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ.